ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వచ్చేసి ఏఎంబీలో చేశారు. అది కూడా ఎవరు వచ్చారు, లెజెండరీ డైరెక్టర్ మన రాజమౌళి గారి చేతుల మీద అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయింది. శంకర్ గారు ఇద్దరు లెజెండరీ డైరెక్టర్లే. బట్ శంకర్ గారికి లాస్ట్ టైం భారతీ 2 అంత డిజాస్టర్ అయింది. అయిందిరా అయిందా రాసివరా రానా రాకి రాస్ సార్కి సార్. హాయ్ నమస్తే అందరికి. జస్ట్ నా ఇప్పుడే గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే చూసిన. సో ట్రైలర్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది, నాకు నచ్చింది ఈ డైలాగ్. రాసివరా రానా రాకి రాస్ సార్కి సార్ చాలా బాగుంది, సూపర్ ఈ డైలాగ్. నెక్స్ట్, ఈ సినిమాకి ఏదైనా హైప్ ఉందంటే, వచ్చిందంటే ఈ ట్రైలర్ తర్వాతనే వచ్చి, ఇంతకుముందు అప్డేట్లు అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ట్రైలర్ ఒక ఎత్తు. నిజంగా ఇది ఒక పెద్ద స్కేలు ఏదో అని కాదు, ఇది కమర్షియల్లో శంకర్ గారి ఎలాంటి మెసేజ్ అయితే ఇస్తారో ఆ మెసేజ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాని మొత్తం మోసేది రామ్ చరణ్ అన్నదే ఉంటుంది. ఎందుకంటే రామ్ చరణ్ యాక్టింగ్, తన పర్ఫార్మెన్స్తోని సినిమా లాక్ రావాలి. సో ఇదైతే అర్థమైంది. ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ కట్స్ బాగా చేశారు. చెప్పాలంటే రామ్ చరణ్ సెట్ అయ్యేది, గడ్డం ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాడు రామ్ చరణ్ అన్న. నాకు నచ్చేది అన్న గడ్డం ఉంటే సూపర్ ఇచ్చి పడేస్తాడు, బాగుంటుంది. దీంట్లో అయితే క్లీన్ చేయి ఉంది కొన్ని సీన్స్లలో. లాస్ట్లో ఈ డైలాగ్ ఉంది కదా, ఎక్సలెంట్ ఉంది. సో పాన్ ఇండియా రేంజ్లో హైప్ అంటే ఇది ఒక కమర్షియల్ సినిమా. సో ఈ కమర్షియల్ సినిమాని ఎలా తీస్తారనేది చూడాలి. సో నాకైతే నచ్చింది, గుడ్. సో ఇప్పుడు ఇంకా ప్రమోషన్స్ ఎలా చేస్తారు, రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. ఓన్లీ రామ్ చరణ్ అన్న ఇక ఓపెనింగ్స్ రావాలంటే రామ్ చరణ్ అన్న మీద డిఫెండ్ అయి ఉంటుంది. సో ట్రైలర్ అయితే గుడ్, బాగుంది, సినిమాని చూడాలి అనేది అనిపించింది. ఇంకా భారీగా కలెక్షన్స్ అవన్నీ ఎలా చేస్తాయనేది మనకు రిలీజ్ రోజు 10th నాడు అర్థమైపోతుంది. సినిమా ఎలా ఉండబోతుంది, ఏముండబోతుంది. ఇదైతే మంచి కమర్షియల్, మంచి మెసేజ్ లెక్క అయితే అనిపిస్తుంది. శంకర్ గారి మార్కులోనే ఖచ్చితంగా అయితే మనకు ఉంటుంది. ఫిక్స్, ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఫిక్స్. ఇప్పుడు అంతా మోసేది రామ్ చరణ్ అన్న యాక్టింగ్, తన పర్ఫార్మెన్సు. సో మరి శంకర్ గారు ఎలా తీస్తారు అనేది చూడాలి. ఇంకోటి, హెలికాప్టర్ల మీద లాస్ట్ షాట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. ఆ సీను లుంగి మీద ఎక్స్పెక్ట్ చేయరు, అది ఒకటి బాగుంది. సార్ అంటే సార్, రా అంటే రా, అది ఒకటి చాలా బాగుంది. కొన్ని సీన్స్ చాలా బాగా, అంటే కామెడీ కూడా రెండే డైలాగ్, ఎక్కువ ఏం లేవు, 2 పంపించారు, అది కూడా చాలా బాగా అనిపించింది. సో చూడాలి మరి. మన సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతుంది. పోటీ అయితే గట్టిగానే ఉంది. మన గేమ్ చేంజర్, డాకు మహారాజ్, వెంకటేష్ గారి మూవీ, ఈ 3 వస్తున్నాయి. సో ఫస్ట్ అయితే ఈ మూవీ వస్తుంది. సో ఇప్పుడు ఉన్న హైప్ కంటే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత హైప్ వచ్చింది. చూద్దాం మళ్ళీ ఇంకా ఈరోజు సెకండ్ కదా, ఇంకొక 8 రోజులు టైం ఉంది. సో ఎలా ప్రమోషన్ చేస్తారు, ఎలాంటి ఈవెంట్లు పెడతారు, సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్తారు, దిల్ రాజు గారు ఎలా ప్రమోషన్ చేస్తారు అనేది చూద్దాం. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గేమ్ చేంజర్ రిలీజ్ అయిన రోజు కూడా రివ్యూ పెడతాను. థ్యాంక్ యూ.